ఈరోజు మనం ఒక పురాతన కథలోకి హా, కొంచెం లోతుగా వెళ్తున్నాం. ఇది పైకి కనిపించేంత సాదాసీదా కథ కాదనమాట. ఇందులో తీవ్రమైన మానసిక వేదన, అచంచలమైన విశ్వాసం, ఆ తర్వాత ఒక జాతి గమనాన్ని మార్చేసిన ఒక గొప్ప వాగ్దానం అన్నీ ఉన్నాయి. మనం సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం నుండి హన్నా అనే ఒక స్త్రీ కథను విశ్లేషించబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక కథ చదివినట్టు కాదు. హ్మ్, మన దగ్గర ఉన్న మూల గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆనాటి సామాజిక ఒత్తిళ్లెలా ఉండేవి, ఆ పాత్రల మానసిక సంఘర్షణ, ముఖ్యంగా హన్నా యొక్క వ్యక్తిగత ప్రార్థన, చివరికి ఇస్రాయేలు చరిత్రను ఎలా మలుపు తిప్పిందో లోతుగా పరిశీలిద్దాం. అవును. మన లక్ష్యం కూడా అదే. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక స్త్రీ తన ప్రార్థన ద్వారా ఎలా శక్తిని పొందింది? ఆమె చేసిన ఆ త్యాగం వెనుక ఉన్న అసలర్థమేంటి? దాని ప్రభావం ఎంత దూరం వెళ్ళింది? ఇవన్నీ అర్థం చేసుకోవడమే. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. హన్నా మరియు పెనిన్నా. ఇక్కడే కథకు కావాల్సిన సంఘర్షణకు బీజం పడింది కదా? అవును, అక్కడే. అది కేవలం ఒక కుటుంబ కలహంలా అనిపించినా దాని వెనక చాలా ఉంది. అప్పటి సమాజంలో వారసత్వం, భూమి, కుటుంబ గౌరవం, చివరకు దేవుని ఆశీర్వాదం కూడా అన్ని సంతానంతో ముడిపడి ఉండేవి. సంతానం లేకపోవడమంటే ఆ కుటుంబ గొలుసు అక్కడితో తెగిపోవడమే కాదు, దేవుని దృష్టిలో అనుగ్రహం కోల్పోయినట్టుగా భావించేవారు. ఉమ్, ఇక్కడే అసలు సమస్య. పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు లేరు. ఇది హన్నాకు వ్యక్తిగత దుఃఖం మాత్రమే కాదు, ఒక సామాజిక అవమానం కూడా. అంటే పెన్నినా వేధింపుల వెనక కేవలం అసూయ కాకుండా ఒక రకమైన సామాజిక ఆధిపత్యం కూడా ఉందంటారా? ఆమెకు పిల్లలున్నారు కాబట్టి ఆ ఇంట్లో, ఆ సమాజంలో ఆమె స్థానం హన్నా కంటే ఉన్నతమైనది అనే భావనతోనా? ఖచ్చితంగా. అందుకే గ్రంథములో యెహోవా ఆమె గర్భమును మూసివేసిలు గనుక అని చెప్పిన వెంటనే ఆమెకు కోపము పుట్టించుటకై ఆమె సవతి ఆమెను విసికించుచు వచ్చెను అని ఉంటుంది. అంటే చూసావా, నీ బలహీనతకు కారణం దేవుడే అని ఎత్తిచూపుతూ మానసికంగా హింసించడం. ఇది ఏదో అప్పుడప్పుడు జరిగేది కాదు, ఏటేటా ఒక క్రమబద్ధమైన వేధింపు. ముఖ్యంగా ఆ వారు షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి కుటుంబంతో కలిసి పండుగకు వెళ్ళినప్పుడు ఈ వేధింపులు తారస్థాయికి చేరేవి. అందరూ సంతోషంగా ఉండాల్సిన చోట దేవుని సన్నిధిలోనే హన్నాకు తీవ్ర అవమానం ఎదురయ్యేది. దానివల్ల ఆమె భోజనం కూడా చేయకుండా ఏడుస్తూ కూర్చునేది. ఈ పరిస్థితిలో ఆమె భర్త ఎల్కానా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను హన్నాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. బలి అర్పించిన తర్వాత అందరికి వాటాలిస్తున్నప్పుడు హన్నాకు 2 వాటాలిచ్చేవాడు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించేవాడు. కాని అతని ఓదార్పు మాటలు అవి ఆమె బాధను నిజంగా అర్థం చేసుకున్నాయా అనిపిస్తుంది. హన్నా, ఎందుకు ఏడుస్తున్నావ్? 10 మంది కుమారుల కంటే నేను నీకు మేలు కాదా అని అడుగుతాడు. ఇది ఇది ప్రేమతో కూడిన మాటేనా, లేక ఆమె వేదన యొక్క లోతును అర్థం చేసుకోలేని అజ్ఞానమా? ఆ ఇది చాలా మంచి ప్రశ్న. అతని వైపు నుండి చూస్తే అది ఖచ్చితంగా ప్రేమతో అన్న మాటే. అతను తన ప్రేమ ఆమె లోటును పూడుస్తుందని బలంగా నమ్మాడు. కాని అతను సమస్యను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎలా? ఆమె బాధ కేవలం ప్రేమ లేకపోవడం వల్ల కాదు. ఆమె ఒక తల్లి కావాలని, సమాజంలో గౌరవంగా బ్రతకాలని, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని తపన పడుతోంది. ఈ లోతైన అస్తిత్వ వేదనకు నేనున్నానుగా అనే అతని జవాబు అది సరిపోలేదు. అతను ఆమె దుఃఖాన్ని చూస్తున్నాడు, కాని దాని మూలాన్ని గ్రహించలేకపోయాడు. నిజమే. అంటే ఎంతో ప్రేమించే భర్త పక్కన ఉన్నా సరే, హన్నా తన పోరాటంలో ఒంటరిగానే మిగిలిపోయింది. ఆ నిస్సహాయ స్థితిలోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. షిలోహులో అందరూ తిని తాగిన తర్వాత ఆమె నేరుగా యెహోవా సన్నిధికి వెళ్ళింది. అవును, ఇక తన బాధను తట్టుకోలేక, హృదయం బద్దలయ్యేంత దుఃఖంతో ఆమె దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె కేవలం ఏడుస్తూ కూర్చోలేదు, తన బాధనంతా దేవుని ముందు కుమ్మరించింది. అక్కడే ఆమె ఒక శక్తివంతమైన మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడిలో ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది. సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును. ఇది అర్థమవుతోంది. కాని ఆ తర్వాత వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రాదు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పింది? దాని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడే మనం కొంచెం లోతుగా చూడాలి. అది ఒక
నజీరు మొక్కుబడికి సూచన. నజీరు అంటే దేవుని కోసం ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వ్యక్తి. మనం బైబిల్లో సంసోను కథలో కూడా ఇది చూస్తాం. ఈ మొక్కుబడి తీసుకున్నవాళ్లు ద్రాక్షారసం, మద్యం లాంటివి ముట్టకూడదు, మరియు జీవితాంతం జుట్టు కత్తిరించుకోకూడదు. ఇది సాధారణ జీవిత సుఖాలను వదిలేసి పూర్తిగా దేవుని సేవకు అంకితమవ్వడానికి ఒక బాహ్య చిహ్నమన్నమాట. ఓ, అంటే హన్నా కేవలం తన కొడుకును మందిరంలో పనిచేయటానికి వదిలేస్తానని చెప్పడం లేదు. అతన్ని పుట్టుకతోనే దేవుని సేవ కోసం ఒక ప్రత్యేకమైన పవిత్రమైన వ్యక్తిగా సమర్పిస్తానని వాగ్దానం చేస్తోంది. ఇది ఆమె మొక్కుబడికి మరింత గంభీరతనిస్తోంది. ఖచ్చితంగా. ఆమె కోరుకుంటున్నది కేవలం ఒక కొడుకును కాదు, ఆమె దేవునికొక సేవకుణ్ణి ఇస్తానని వాగ్దానం చేస్తోంది. ఇది ఆమె ప్రార్థనలోని నిస్వార్థాన్ని, ఆమె సమర్పణ యొక్క తీవ్రతను చూపిస్తోంది. ఈ సమయంలో ఆమె ఎంతగా లీనమై ప్రార్థిస్తోందంటే ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, మాట బయటకు రావడం లేదు. ఇది చూసిన ప్రధాన యాజకుడైన ఏలీ ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఆమె మద్యం సేవించి మత్తులో ఉందని భావించి, ఎంతవరకు మత్తురాలవై ఉంటావు, ద్రాక్షారసం తాగడం మానుకో అని గద్దించాడు. అమ్మో, అది ఊహించడానికే కష్టంగా ఉంది. అప్పటికే తీవ్ర వేదనలో ఉన్న ఆమెకు దేవుని ప్రతినిధి నుండి ఇలాంటి నింద, ఇది ఆమె అవమానానికి ఆజ్యం పోసినట్లు అయింది. నిజమే. అయినా ఆమె స్పందించిన తీరు అద్భుతం. ఆమె కోపగించుకోలేదు, వాదనకు దిగలేదు. చాలా గౌరవంగా, అది కాదు నా ఏలనవాడా, నేను మనోదుఃఖము గలదానను, నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను అని బదులిచ్చింది. తన బాధ యొక్క తీవ్రతను, తన ప్రార్థన యొక్క నిజాయితీని ప్రశాంతంగా వివరించింది. నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దు అని వేడుకుంది. ఆమె మాటల్లోని హుందాతనం, ఆ నిజాయితీ ఏలీ హృదయాన్ని తాకాయి. తన తప్పును గ్రహించిన ఏలీ వెంటనే ఆమెను ఆశీర్వదించాడు. క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పాడు. ఆ మాటల తర్వాత జరిగిన మార్పు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ క్షణం నుండి ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచూ నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఆమె ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు, కాని ఆమెకు శాంతి దొరికింది. ఇది ఎలా సాధ్యం? ఇదే విశ్వాస యొక్క మానసిక శక్తిని చూపిస్తుంది. అంటే ఫలితం కళ్ల ముందు కనిపించకపోయినా తన ప్రార్థన వినబడిందన్న నమ్మకం ఆమెకు సరిపోయింది. ఏలీ మాటలు ఆమెకు దేవుని నుండి వచ్చిన ఒక హామీలా అనిపించాయి. అంతవరకు తన భారాన్ని తనే మోస్తున్న ఆమె ఆ క్షణంలో దాన్ని పూర్తిగా దేవునిపై వేసింది. ఆ విడుదల భావనే, ఆ సెన్స్ ఆఫ్ రిలీజ్ ఆమెకు దుఃఖం నుండి స్వేచ్ఛనిచ్చింది. ఇది చాలా లోతైన మానసిక పరివర్తన. ఆ తర్వాత వారు ఇంటికి తిరిగి వెళ్లారు. కథనంలో ఒక కీలకమైన వాక్యం వస్తుంది. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఆ ఒక్క వాక్యంతో ఆమె జీవితం మారిపోయింది. హన్నా గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. అవును, ఆమె ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టింది. ఆ పేరు వెనుక కారణాన్ని కూడా రచయిత స్పష్టంగా చెప్పాడు. నేను యెహోవాకు మ్రొక్కుకొని వీమి అడిగితననుకొని, అంటే దేవుని నుండి అడిగి పొందాను లేదా దేవుడు విన్నాడు అని అర్థం. ప్రతిసారి ఆ పేరు పిలిచినప్పుడు ఆమెకు తన ప్రార్థన, దేవుని జవాబు, తన మొక్కుబడి అన్ని గుర్తుకొస్తాయి. ఆ పేరు ఆమె కథకు ఒక శాశ్వతమైన జ్ఞాపిక. ఇక కథలోని అత్యంత క్లిష్టమైన, భావోద్వేగభరితమైన భాగానికి వచ్చాం. బిడ్డకు పాలు మాన్పించిన తర్వాత, అంటే సుమారు 2-3 సంవత్సరాల తర్వాత, హన్నా తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధమైంది. నాకిక్కడొక విషయం అర్థం కావట్లేదు. అంత కష్టపడి, ఏడ్చి, అవమానాలు భరించి పొందిన బిడ్డను ఇంక పసివాడిగా ఉన్నప్పుడే శాశ్వతంగా మందిరంలో వదిలేసి రావడం ఒక తల్లికి ఎలా సాధ్యం? ఇది కేవలం భక్తా, లేక అంతకు మించిన మానసిక స్థైర్యమా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఆధునిక దృక్కోణం నుండి చూస్తే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మనం ఆనాటి సాంస్కృతిక, మతపరమైన కాంటెక్స్ట్లో చూడాలి. మొదటిది, అప్పటి సంస్కృతిలో ఒక మొక్కుబడి లేదా వాగ్దానమనేది తేలికైన విషయం కాదు. అది దేవునితో చేసుకున్న ఒక పవిత్రమైన ఒప్పందం. దాన్ని ఉల్లంఘించడం అనేది ఊహించలేని పాపం. హన్నా మాట నిలబెట్టుకోవడం ఆమె నమ్మకంలో భాగం. అంటే ఆమె ఆ బిడ్డను ఒక బహుమతిగా చూసింది, కాని అది తన సొంత ఆస్తిగా భావించలేదంటారా? సరిగ్గాదే. ఆమె దృష్టిలో సమూయేలు దేవునికి చెందినవాడు. దేవుడు తనకిచ్చిన బహుమతిని
తాను దేవునికి తిరిగి కృతజ్ఞతగా సమర్పిస్తోంది. ఆమె అతన్ని వదిలేయటం లేదు, అతన్ని దేవుని ప్రత్యక్ష సంరక్షణలో, ఆనాటి అత్యంత పవిత్ర స్థలమైన షిలోహు మందిరంలో ఉంచుతోంది. షిలోహు అప్పట్లో ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక కేంద్రం. యెరూషలేములో ఆలయం కట్టకముందు దేవుని ప్రత్యక్షత నివసించే మందసం అక్కడే ఉండేది. తన కుమారుడికి ఇంతకంటే గొప్ప భవిష్యత్తును ఆమె ఊహించి ఉండదు. ఆమె అతన్ని షిలోహుకు తీసుకువెళ్ళినప్పుడు 3 కోడెలను, పిండిని, ద్రాక్షారసాన్ని కూడా బలిగా తీసుకెళ్ళింది. ఇది ఆమె సమర్పణ ఎంత పెద్దదో చూపిస్తుంది. అక్కడ ఏలీ దగ్గరకు వెళ్లి, నా ఏలినవాడా, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆ క్షణం ఎలా ఉండింటిందో ఒక్కసారి ఊహించండి. కొన్ని సంవత్సరాల క్రితం అదే స్థలంలో కన్నీళ్లతో, అవమానంతో నిలబడిన స్త్రీ ఇప్పుడు తన చేతిలో ప్రార్థనకు జవాబుతో, కృతజ్ఞతతో నిలబడింది. ఆమె ఏలీతో, ఈ బిడ్డను దయచేయమని నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అని చెప్పింది. ఇది ఆమె జీవితంలో ఒక పరిపూర్ణమైన వృత్తం, ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్. తన వేదనకు, విశ్వాసానికి, నిరీక్షణకు ఫలమే ఆ బాలుడు. ఆ ఫలాన్ని ఆమె స్వార్థం లేకుండా దేవునికర్పించింది. ఇది విశ్వాసానికి, త్యాగానికి పరాకాష్ట. కథ ముగింపులో అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని ఉంటుంది. ఆ చిన్న బాలుడు కూడా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించాడు. హన్నా కథ ఇక్కడితో ముగిసినా దాని ప్రభావం అప్పుడే మొదలైంది. మనం ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలను ఒక్కసారి సమీక్షిద్దాం. ఇది కేవలం సంతానం కోసం ఒక స్త్రీ పడిన ఆవేదన కాదు. తీవ్రమైన బాధలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, హృదయపూర్వక ప్రార్థనకు ఉన్న శక్తిని, దేవునికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. అవును, ఇంతకు మించి మనం గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. హన్నా యొక్క ఈ వ్యక్తిగత భక్తి, త్యాగం యొక్క పర్యవసానం కేవలం ఆమె కుటుంబానికే పరిమితం కాలేదు. ఆమె దేవునికి సమర్పించిన ఆ బాలుడు సమూయేలు ఇజ్రాయేలు చరిత్రలోనే ఒక కీలకమైన వ్యక్తిగా ఎదిగాడు. అతను చివరి న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా, ఇజ్రాయేలు మొదటి 2 రాజులైన సౌలును, దావీదును అభిషేకించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అద్భుతమైన విషయమది. అంటే ఒక సాధారణ స్త్రీ తన వ్యక్తిగత దుఃఖంతో చేసిన ప్రార్థన, ఆమె చేసిన మొక్కుబడి చివరికి ఒక జాతి రాజకీయ, ఆధ్యాత్మిక భవిష్యత్తును నిర్దేశించింది. న్యాయాధిపతుల యుగం నుండి రాచరిక యుగానికి ఇశ్రాయేలును నడిపించిన మార్గదర్శిని అందించిందామె. ఆమె వ్యక్తిగత విశ్వాసం ఒక జాతి గమనాన్ని మార్చింది. ఖచ్చితంగా. ఆమెకు బహుశా తన చర్యల యొక్క ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత తెలిసి ఉండకపోవచ్చు. ఆమె కేవలం తన బాధకు ఒక పరిష్కారం, దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది, అంతే. కాని ఆ స్వచ్ఛమైన విశ్వాసం ఊహించని పరిణామాలకు దారితీసింది. ఇది వ్యక్తిగత నమ్మకానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. మనం ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి, కన్నీళ్లతో ప్రార్థించి కన్న కొడుకుని, పసి వయసులోనే షిలోహు మందిరంలో యాజకునికి అప్పగించి హన్నా ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు ఆ దారి పొడవునా ఆమె మనసులో ఎలాంటి భావాలు ఉండి ఉంటాయి?